కానొకటి తెలిస్తే దైవం ఇంకొకటి తెలిసిందంట. ఈ సామెత మీరు వినే ఉంటారు కదా. ప్రజెంట్ నా సిచ్యువేషన్ మాత్రం ఇలాగే ఉందండి. అదేంటో మీకు చెప్తాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. పెళ్ళికి వెళ్తామని ప్రీవియస్ వీడియోస్లో చెప్తూ వచ్చాను కదండి. లేడీస్ ప్రాబ్లం గురించి మీకు తెలుసే కదా. అంతా బాగా రెడీ అయ్యి రేపు అందరం కలిసి వెళ్దాం అనుకునే టైంలో కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల, అలాగే మా రజనీ అక్క వాళ్ళ అమ్మాయిలకు కూడా ఎగ్జామ్స్ ఉండడం వల్ల అందరం వెళ్దాం అనుకున్నది. కొంతమంది అయితే పెళ్ళికైతే బయలుదేరారండి. ఇదైతే నేను వెళ్ళలేదు. మా అక్క అయితే షూట్ చేసుకొచ్చింది. ఆ ఊరైతే చాలా దూరం అండి. విజయనగరం నుంచి ఒక 3 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది. ఈ వంతెన మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. సంతకాల వంతెన మా విజయనగరం స్పెషల్. అలాగే ఇది గజపతి నగరం నుంచి కూడా ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలంటండి. పక్క పల్లెటూరు. అక్కడికైతే పెళ్ళికైతే వెళ్ళారు మా వాళ్ళంతా కూడా. ఫ్యామిలీ అంతా కూడా వెళ్దాం అనుకున్నానండి. కానీ నా వల్ల మా హస్బెండ్ ఉండిపోయారు అని చెప్పి మా అబ్బాయి ఉండిపోయాడు. మేము ఉన్నాం కదా అని ధనుష్ని స్కూల్కి పంపేసాము. అలాగే గోపి వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. గోపి వాళ్ళు ఉన్నందువల్ల పెద్దనాన్న ఉన్నారు, అలాగే అమ్మమ్మ ఉండిపోయింది. అలా కొంతమంది మాత్రమే వెళ్ళారండి పెళ్ళికి. ఈ చిన్న క్లిప్ని అయితే యాడ్ చేస్తున్నాను. పెళ్ళి అయితే చాలా బాగా జరిగిందంటండి. ఇదైతే వచ్చేసి నెక్స్ట్ మార్నింగ్. పెళ్ళి గురువారం నైట్ జరిగిందండి. శుక్రవారం ఇది మా ఇంటి దగ్గర. శుక్రవారం అని చెప్పి ఇల్లంతా పొయ్యి కూడా శుభ్రంగా అలికేసి ముగ్గులో పెట్టిందాక మంచిగా సన్ రైజ్ అయితే అవుతుందండి ఇప్పుడే. మేము అలాగే ధనుష్ కూడా ఇంటి దగ్గర ఉండిపోయామని చెప్పి నైట్ అయితే పెళ్ళికి ఉండకుండా వచ్చేసారండి. ఒక సాయంత్రం వరకే ఉండి వచ్చేసారు. పెళ్ళి తొందరగానే అయిపోయినా ఆ ఊరి నుంచి అయితే మా ఊరికి ఏ బస్సులు ఎటువంటి వెహికల్స్ కూడా ఉండవంటండి. ఇబ్బంది పడతాం పిల్లలతో అని చెప్పి వచ్చేసాము. అప్పటికి కూడా యశ్వంత్కి బాగాలేదండి ఎండలో ప్రయాణం చేయడం వల్ల. ఇది శుక్రవారం. వాడికి ఫీవర్ అయితే ఫుల్గా వచ్చేసింది ఎండలో ప్రయాణం చేయడం వల్ల. ఇలాంటి టైంలో పిల్లల్ని బయటికి తీసుకెళ్ళకపోవడమే చాలా మంచిది. శుక్రవారం అయితే చక్కగా సన్ రైజ్ అది ఎంజాయ్ చేస్తూ పొయ్యి అయితే అలికేసింది అక్క. అలాగే బయట కల్లాపేసి ముగ్గు కూడా పెట్టేసిందండి. ఈ మట్టి మీరు చూసే ఉంటారు. మా ఇంటి ముందు ఇలా ఉండేది కాదు. ఇవి మొన్న మట్టి గుట్లు అవి వేస్తే మేమే ఇలా సెర్చ్ చేసి ఇలా అయితే వేసి ముగ్గులు అవి పెట్టుకుంటున్నాము. బావ అయితే ఈ లోపు దీపం అయితే పెట్టేశాడండి. ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది కదండి. మార్నింగే అసలు చాలా ఎండ అయితే వచ్చేస్తుంది ఇంట్లోకి కూడా. సూర్యుడు ఇంకా తన పని ఇంకా ఫాస్ట్గా అయితే చేస్తాడు. ఇక మన పని, మన ఎనర్జీ స్లో అయిపోతుంది. మీకు తెలిసే ఉంటుంది కదా. ఈ ఎండాకాలం ఎలా గడుస్తుందా అని చాలా భయం అయితే వేస్తుందండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం చల్లగానే ఉంటుంది. బాగుంటుంది. ప్రస్తుతానికి బాగా ఉంటుందండి. గాలి అయితే బాగా వేస్తుంది. ఒకప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం. అలాగే రోజు మార్నింగ్ 7:30 or 8కి ఫ్లైట్ అయితే మా ఇంటి మీద నుంచి చాలా కింద నుంచి అయితే వెళ్తుందండి. అది చూసుకుంటూ పిల్లలు అయితే పాలు తాగేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. దానికోసమే వెయిట్ చేస్తున్నాం మేము. ఈసారి కనిపిస్తే తప్పకుండా షూట్ చేస్తానండి. అది చాలా కింద నుంచి ల్యాండ్ అవుతుంది. ఒకవేళ వైజాగ్లో ఏమైనా ల్యాండ్ అయ్యి ఉండొచ్చు. అలాగే ఇది గొల్లబామ్ అంటారు కదా, మీకు తెలిసే ఉంటుంది. ఇదైతే వచ్చిందండి. దీన్ని చూసి పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు. అలాగే యశ్వంత్కి ఫీవర్గా ఉందని చెప్పాను కదండి. అక్క వాళ్ళైతే హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్తూ మొన్న పెళ్ళికి వెళ్ళినప్పుడు ధనుష్ని తీసుకువెళ్ళలేదని చెప్పి నీకు వచ్చేటప్పటికి సైకిల్ తీసుకొస్తానని అయితే చెప్పారు. ఆ రోజు వచ్చేటప్పటికే చాలా చీకటి అయిపోయిందండి. అందుకే ఈరోజు మార్నింగ్ అంటే శుక్రవారం వెళ్ళి తెచ్చారండి సైకిల్స్. ఇక వాళ్ళైతే అసలు ఎంత హ్యాపీ అయిపోయారో సైకిల్స్ చూసి. ముగ్గురికి తీసుకొచ్చారండి. ధనుష్కి ఎప్పటి నుంచో కూడా అడుగుతున్నాడు వాడు. ఎగ్జామ్స్ అవి అయిపోతే సమ్మర్ వచ్చేటప్పటికి కొంటానని అయితే అన్నారు. సమ్మర్ ఇంకా ఎలాగో వస్తుంది కదా అని చెప్పి కొనేసారండి ముగ్గురికి కూడా. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు. ఇంకా వీళ్ళైతే ఈ సైకిల్ని అయితే వదలరు. వీళ్ళ అల్లరే చాలదన్నట్టు కొత్తగా ఈ సైకిల్స్ అయితే యాడ్ అయ్యాయి. ఈ సైకిల్స్ కోసం ఎంత కొట్టుకుంటారో తెలియదు కానండి. ఇకైతే మా ఇంట్లో అయితే రచ్చ మొదలైనట్టే. ధనుష్కి అయితే పర్లేదు, వాడిదైతే పెద్ద సైకిల్. వీళ్ళిద్దరిది కూడా చిన్న సైకిల్స్ కదా, వీళ్ళిద్దరే అల్లరి ఇంకా ఎక్కువైపోతుంది. అలాగే వీళ్ళకి ఆడుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది. సైకిల్స్ తెచ్చేటప్పటికి అప్పు అయితే పడుకున్నాడండి. సడన్గా వాడైతే వచ్చాడు. లేచి ఇలా సైకిల్స్ చూడగానే అసలు ఫుల్ హ్యాపీ అయితే అయిపోయాడు. ఇంకా ధనుష్ అయితే ఇంకా వాడైతే ఇంకా స్కూల్కి వెళ్ళకుండా ఈ సైకిల్ తొక్కుంటాడేమో. చాలా ఇష్టం అండి వాడికి సైకిల్ అంటే.
ఇక్కడ మాకు సైకిల్ తొక్కడానికి కూడా ఫ్రీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకా ఇష్టపడుతున్నారు. ముగ్గురికి 3 మోడల్స్ అయితే తీసుకొచ్చారండి. సైకిల్స్ అయితే చాలా బాగున్నాయి. వీళ్ళకి మంచి ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. వీళ్ళు ముగ్గురే కదండి, ఇక్కడ కొంచెం దూరంగా ఉంటాం, పిల్లలు కూడా ఎక్కువ ఉండరు కదా, ఇక వీటితో అయితే టైంపాస్ అయిపోతుంది. ఇంకెంతండి 2 డేసే, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. సోమవారం అయితే అక్షరాభ్యాసం అయితే ఉందండి మాకు. ఆ వీడియో కూడా మీకు తప్పకుండా పెడతాను. జ్ఞాన సరస్వతి టెంపుల్లో చాలా బాగుంటుంది ఆ టెంపుల్. ఆ వీడియోని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. మా హస్బెండ్స్ కూడా సైకిల్స్ అంటే చాలా ఇష్టం అండి. ముందైతే తను ఎక్కైతే ట్రై చేస్తున్నాడు. సైకిల్ అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి. చిన్నప్పుడైతే మా డాడీ ఒక్కసారి అంటే ఒక 2 డేస్ ఆర్ 3 డేస్ నేర్పించారు. తర్వాత చాలా దెబ్బలు తగిలి నేనైతే నేర్చేసుకున్నాను మేము చాలా ఫాస్ట్గా అయితే తొక్కేవాళ్ళమండి. ఇంకా సైకిల్ వచ్చిందంటే చాలా హ్యాపీగా సండే వస్తే మాత్రం ఫ్రెండ్స్ అందరం సైకిల్ వేసుకుని అలా దూరంగా వెళ్ళి చాలా ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం. స్కూల్కి కూడా మేము సైకిల్ మీదే వెళ్ళేవాళ్ళం అండి. 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంకా సైక్లింగ్ చేసుకుంటూనే వెళ్ళేవాళ్ళం. అదైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్. చూసారు కదండి, ఇదైతే ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ. బాయ్.